హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిస్తున్నానండి. చింతపండు పులిహోర అండి. ఎంతో ఫేమస్గా చేస్తాం కదండి పండగలప్పుడు వాటికి. కాబట్టి ఈరోజు మీకు చేసి చూపిస్తున్నానండి. ఒక బాణలి పెట్టుకొని దాంట్లో ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకొని 4 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం పల్లీలు వేసుకోవాలండి. 2 స్పూన్ల పసుపు వేసుకున్నానండి. అవి బాగా కొంచెం వేగాలి. అవి వేగేదాకా కొంచెం వేగనివ్వాలండి. తర్వాత ఒక స్పూన్ ఇంగు వేసుకుంటే బాగా గుమగుమలాడిపోతుంది కదండి. ఒకరో ఇంగు కూడా వేసుకుంటే వాసన అది టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కొంచెం అవి వేగేదాకా కలుపుకుంటూ, అవి వేగిన తర్వాత కొంచెం బాగా వేగాలండి. కొంచెం వేగినాక పచ్చిమిర్చీలు చీల్చుకొని ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం గుప్పెడు కరివేపాకు వేసుకొని అవి బాగా వేయించుకోవాలి. అవి కూడా చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. తర్వాత నేను చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. అది బాగా నానిన తర్వాత గుజ్జు తీసుకొని 1 కప్పు చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసుకొని డైరెక్ట్గా దీంట్లో వేసేసుకున్నానండి. ఈ తిరమ్మాతలోనే అది బాగా మనకి నూనె పైకి తేలే వరకు వాటిని కనిపించుకుంటూ ఉంటే అది బాగా పైకి తేలుతుందండి నూనె. అప్పుడు ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నానండి. ఆ ఉప్పు కూడా వేసిన తర్వాత ఇంకా దాన్ని బాగా అటు ఇటు కలుపుతూ ఉండాలండి. అప్పుడు నూనె బాగా పైకి తేలి చింతపండు రసం అంతా గుజ్జుగా తయారైపోతుందండి. అదంతా బాగా పచ్చిమిర్చికి వాటికి పట్టి బాగా ఊరిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు బాగా నూనె తేలిన తర్వాత దాన్ని అప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి. కాబట్టి కొంచెం సేపు మటుకు దాన్ని అట్లాగే వేయించుకుంటూ ఉండాలి. తర్వాత లైట్గా చక్కెర కానీ కొంచెం బెల్లం ముక్క కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మనకి చింతపండు పులిహోర తినటానికి బాగా గుళ్ళో పులిహోరలాగా బాగా టేస్ట్ వస్తుందండి. ఆ టేస్ట్ కోసం కావాలంటే కొంచెం ఒక్కరో బెల్లం ముక్క కానీ 1 స్పూను చక్కెర కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదిగోండి ఇట్లా నూనె పైకి తేలింది కదండి. ఇప్పుడు మనకి చింతపండు రసం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బేసిన్ తీసుకోవాలండి. మామూలు పెద్ద బేసిన్ అయితే బాగుంటుంది, విశాలంగా ఉండేదైతే తీసుకోవాలి. అప్పుడు మనం వేడివేడి అన్నం ముందే ఉడికించుకొని ఉన్నానండి. నేను 2 గ్లాసుల అన్నం ఉడికించుకున్నానండి. 2 గ్లాసుల అన్నానికి ఈ చింతపండు రసం అనేది కలుపుకుంటున్నాను. వేడివేడిగా ఉంది కదండి అన్నం, అందుకని కొంచెం కొంచెం తీసుకొని చల్లారనివ్వాలండి. కొంచెం లైట్గా పొడి పొడిగా రావాలి కదా మనకి, అందుకని అట్లా అన్నం అంతా వేసుకొని దాన్ని బాగా పళ్ళె నిండా పెట్టుకొని కలుపుకోవాలి. పొడి పొడిగా చేసుకోవాలి. ఫస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసిన అన్నం పొడి పొడిగా వస్తుందండి. వీలుంటే ట్రై చేయండి ఈసారి. వేడివేడి అన్నంలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే అన్నం అనేది పొడిగా వస్తుంది. తర్వాత మనం కొంచెం కలుపుకోవాలి అటు ఇటుగా. అలా కలుపుకున్న తర్వాత మనం ఇంతాకన్నా అంతా కలిపి పెట్టుకున్నాం కదండి చింతపండుది తిరమ్మాత అంతా. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని బాణలితో కలుపుకోవాలి. బాగా పైకి కిందకి కలుపుకుంటూ ఉంటే మన చింతపండు పులిహోర రెడీ అయిపోతుందండి. కొంచెం బాగా నెమ్మదిగా కలుపుకోవాలండి, ఎందుకంటే అన్నం మొత్తానికి సరిపోవాలి కదా. అది అటు ఇటుగా సరిపోయేటట్టు నిదానంగా పైకి కిందకి పక్కన అంతా కలుపుకుంటూ ఉంటే మనకి బేసిన్ విశాలంగా ఉంటుంది కదా. అందుకనే బాగా పెద్దదిగా ఉన్నదాన్ని తీసుకుంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. తర్వాత కొంచెం కొత్తిమీర కనుక వేసుకుంటే మనకి చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా వరకు బాగుంటుంది. ఇలా అయితే తొందరగా కూడా అయిపోతుంది, మనకి టైం కూడా కలిసి వస్తుంది. వీలుంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా కలుపుకున్న తర్వాత బాగా కలిసిపోతుంది, కలర్ కూడా బాగా కనిపిస్తుందండి పసుపు అది. వీలుంటే చూడండి. ఇట్లాగే మీకు ఇంకేమన్నా వంటకాలు కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్. ఈసారి మీరు చెప్పిన
వంటకాన్ని కూడా ట్రై చేసి చూపిస్తాను. ఇది ఎట్లా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.